వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రణయ్ హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగిలిన 6 నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ SC/ST కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తున్న ప్రణయ్ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఈరోజు తుది తీర్పు వెలువడించింది. నల్గొండ జిల్లాలో అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే దళిత యువకుడిని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతిరావుతో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకున్నందున కోపంతోనే మారుతిరావు సుపారి గ్యాంగుతో ప్రణయ్ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీటు నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సాంకేతిక ఆధారాలతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో తుది తీర్పును మార్చి 10కి న్యాయస్థానం రిజర్వ్ చేసింది. 2వ అదనపు సెషన్స్ SC/ST కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 5.5 ఏళ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్ ఆర్య వైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా నిందితులలో సుభాష్ శర్మ, అస్గర్ అలీ మినహా ఇతర 5 నిందితులు బెయిల్పై విడుదలయ్యారు. అస్గర్ అలీ గతంలో గుజరాత్ మాజీ హోంశాఖ మంత్రి హెరన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లోనూ కీలక నిందితుడుగా ఉన్నారు. ఇక ఈ తీర్పు పరువు హత్యలు చేస్తున్న వారికి, చేయాలనుకుంటున్న వారికి చెంపపెట్టు లాంటివి అని భావించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో పరువు హత్యలు పెచ్చరిల్లుతున్నాయి. గత నెల రోజులుగా సూర్యాపేట, అనంతపురం జిల్లాలలో పరువు హత్యలు వెలుగు చూశాయి. ఈ తీర్పుతోనైనా ఈ హత్యలకు పులి స్టాప్ జరిగే అవకాశం ఉందా అన్నది ప్రశ్నార్థకమే.